అందరికీ నమస్కారం. ఈ రోజున మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అదేవిధంగా మా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకత్వం, నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరం కూడా ఖమ్మం జిల్లా పార్లమెంటు సమీక్ష చేసుకోవటం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా చూసినట్టయితే గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసి ఎప్పుడు లేని విధంగా భారతదేశంలో తెలంగాణ పటాన్ని సంక్షేమంలో అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయినటువంటి మా నాయకుడు కేసీఆర్ గారికి, మాకందరికి కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పుని గౌరవిస్తూ ఏ విధంగానైతే ఖమ్మం జిల్లాను, తెలంగాణతో పాటుగా ఖమ్మం జిల్లాను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. నేను ఒక తెలంగాణ రైతు బిడ్డగా తెలంగాణ కష్టాలు కళ్ళారా చూసినటువంటి వాడిని. తాగునీరు లేక, సాగునీరు లేక, గ్రామ అభివృద్ధి లేక, పట్టణ అభివృద్ధి లేక, కరెంటు లేక, ఎరువులు లేక ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని కళ్ళారా చూసినటువంటి వాడిని. గత 10 సంవత్సరాల నుంచి అన్ని విధాలు కూడా ఆదుకున్నా, అన్ని విధాలు అభివృద్ధి చేసినా, ఒక పక్కన ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. మీరు గ్యారంటీలు ఇచ్చారు, హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల్ని మీకు మీద ఉలిక్కిపడి 30 రోజులు కాలేదు, 40 రోజులు కాలేదు, అప్పుడే మమ్మల్ని అడుగుతున్నారు అనే మాటలు మీ మంత్రివర్యులు మాట్లాడుతున్నారు. చెప్పింది మీరేం చెప్పారు? డిసెంబర్ 9th నుంచి మీరు పెన్షన్ తీసుకోవద్దు, పెన్షన్ 2000 4000 వేస్తామని చెప్పింది మీరు. రైతు వంతు 10,000 కాదు 15,000 వేస్తాం, మీరు ఆగండి అని చెప్పింది మీరు. ప్రతి ఇంటికి కరెంట్ ఇస్తాం, ఇబ్బంది లేదని చెప్పింది మీరు చెప్పిన దానే గుర్తు చేస్తున్నాం. మీరు చెప్పిన దాన్ని మీరు గుర్తు చేస్తే మీరు ఉలిక్కి పడుతున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. వీళ్ళు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దాకా అప్లికేషన్లని మాట చెప్పి, పార్లమెంట్ ఎన్నికలు రాగానే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందని కూడా అని దాన్ని అడ్డు పెట్టుకొని మీరు పోవాలని అనుకుంటున్నారు. మీరు రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుకుంటున్నా, వారే చెప్పిన ప్రతి మాటను కూడా పార్లమెంట్కి ఎన్నికల ముందే ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలంగాణ ప్రజానీకాన్ని కోరుకుంటున్నా. అంతేకాకుండా మరి తెలంగాణ వచ్చిన తర్వాత పార్లమెంట్ సాక్షి కనుక చూసినట్టయితే ఈ 2 కేంద్రంలో ఎక్కువ సార్లు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మీరే పాలించారు. మీరు పాలించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిందంటే ఏం లేదు. అంతెందుకు, తెలంగాణ సాధించుకున్న తర్వాత కనీసం తెలంగాణ గొంతుడు పార్లమెంట్లో కేవలం బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరే అటు రాజ్యసభలో లోక్సభలో తెలంగాణ సమస్యల మీద, తెలంగాణకి రావాల్సినటువంటి నిధుల మీద మీరే మాట్లాడని చెప్తే మీరెవరు కూడా పార్లమెంట్లో ఏ రోజు కూడా గొంతిప్పలే. అంతేకాదు, ఇవాళ పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో మేము ఎన్నైతే క్వశ్చన్స్ చేశామో ఇవాళ మీ దానికి రికార్డు ఉంది. మీరు ఈ రికార్డు చూడండి. ప్రతి సమస్యని పార్లమెంట్లో లేవనెత్తినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు మెంబర్లది. అటు రాజ్యసభలు కానీ ఇటు లోక్సభలు కానీ మీరు మెంబర్లుగా ఉండి కూడా మరి ఏ రోజును కూడా పార్లమెంటు
మెంబర్లుగా ఉండి ఒకళ్ళు కేంద్రంలో అధికారంలో ఉండరు, ఇంకొకళ్ళు కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్నారు, అపోజిషన్ లీడర్లు ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సమస్యలు ఏ రోజు కూడా పార్లమెంట్లో పట్టించుకోలేదు. అందుకనే నేను కోరుకునేది తెలంగాణ ప్రజల్ని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ గొంతు పార్లమెంట్లో వినిపించాలంటే, తెలంగాణ సమస్యల మీద పోరాడాలంటే, తెలంగాణ ప్రజల తరఫున పార్లమెంట్ని స్తంభింపజేయాలా, సమస్యలని కాపాడాలా, సమస్యల్ని మొత్తం కూడా దేశ దృష్టికి తీసుకురావాలంటే రాబోయే టైంలో తప్పకుండా కూడా మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకుడు కేసీఆర్ గారు ఎవరిని పెట్టినా కూడా పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ మెంబర్లు అందరూ కూడా మీరు గెలిపించుకోవాలంటే రేపు తెలంగాణలో తెలంగాణ గొంతు వినిపించే అవకాశం ఉంటుందని తెలంగాణ ప్రజానీకాన్ని అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ఖమ్మం జిల్లా ప్రజలు కూడా పోయినసారి మేము తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడు ఒక్కొక్కరినే గెలిపించిండ్రు. అయినా కూడా పార్లమెంట్ మెంబర్గా వచ్చినప్పుడు బ్రహ్మాండంగా మంచి మెజార్టీతోని మీరు గెలిపించారు. ఒక పార్లమెంటే కాకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో, అన్ని ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా తరఫున ఖమ్మం ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు. అదేవిధంగా రాబోయే టైంలో కూడా తప్పకుండా కూడా మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.